ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, integration of x power 4 minus 1 by x square into under root of x power 4 plus x square plus 1. సో ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు బేసిక్గా ఎవ్రీ టైం ఏం చేస్తామంటే ఏదైతే రూట్ టర్మ్ ఉందో దీన్ని పైన దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే పైన ఏ టర్మ్ వస్తుందో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు కింద డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 4x³ plus 2x వస్తుంది. సో ఇదే టర్మ్ పైన వచ్చే విధంగా మనం మొత్తాన్ని రాస్తాం. సో దానికోసం నేను మొత్తం ఏం చేస్తున్నా చూడండి. ఫస్ట్ x power 4 క్వశ్చన్ ఎలా ఉందో అలా రాస్తున్నా, x² into under root x power 4 plus x square plus 1. సో దీనికి ఏం చేస్తున్నంటే మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 ఫస్ట్. సో 1/2 into integration of 2x power 4 minus 2 by x square into under root of x power 4 plus x square plus 1. Now ఇంకా ఇది x³ టర్మ్ కావాలి, x² టర్మ్ కావాలి. సో దీనికి ఏం చేశానంటే నేను 4 కావాలి కదా ఫస్ట్ మనకు. సో దీన్ని 4x power 4 minus 2x power 4. సో 2x power 4 కదా, ఇలా ఉంది అలా రాసిన. నెక్స్ట్ ప్లస్ 2x² minus 2x². డన్. అండ్ -2 ఎలా ఉంది అలా రాస్తున్నాం. into x² under root of x power 4 plus x² plus 1. Now 1/2 into integral of ఏది కంబైన్ చేసామంటే ఇది ఇంకా ఇది తీసుకుంటా నేను, అప్పుడు ఈ టర్మ్ వస్తుంది నాకు. సో x కామన్ తీసా, 2 టర్మ్స్ x కామన్ తీసి ఏమొస్తుంది, 4x³ plus 2x by x² into under root x power 4 plus x² plus 1. సో వచ్చేసింది కదా. నా మైనస్ 1/2 మొత్తం ఉంది. సో 1/2 ఇట్లా పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మిగిలిపోయినాయి -2x power 4 minus 2x² minus 2 by x² into under root of x power 4 plus x² plus 1 into dx. Now ఈ 2 1/2 మొత్తం సపరేట్ మల్టిప్లై చేస్తున్నా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇది క్యాన్సిల్. సో ఇది ఎక్స్ ఏముండదు, 4x³ plus 2x బై కింద ఏముంది ఎక్స్ ఒకటే ఉంది కదా, ఎక్స్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x power 4 plus x² plus 1. డన్. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంకా ఈ 1/2 మల్టిప్లై చేస్తున్నా. సో ఇక్కడ 2 కామన్ తీస్తున్నా, 2/2 మొత్తం తీస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుంది, x power 4 plus x² plus 1 by x² into under root of x power 4 plus x² plus 1 into dx. ఈ 2 క్యాన్సల్. నెక్స్ట్ ఇది రెండు ఏ ఫార్మేట్లో ఉన్నాయి, x by root x which is nothing but root x. అంతే కదా, ఎందుకంటే xని ఎలా రాయొచ్చు, root x into root x లెక్క రాయొచ్చు. కింద root x ఎలా ఉంది అలా, ఇది క్యాన్సిల్ అయితే మిగిలిపోయింది root x. సో ఇది క్యాన్సిల్, ఇక్కడ ఏమొస్తుంది root x వస్తుంది. సో ఈ root x by x² ఒకటి, ఇది మొత్తం by x² dx ఒకటాము, ఇది i అనుకుంటా, ఇది మొత్తాన్ని 1 అనుకుంటా 2 అనుకుంటా. సో ఫస్ట్ దీని ఒక్కదాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, ఇది తర్వాత చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఇది ఫస్ట్, ఎందుకంటే మనం ప్లస్ తీసుకున్నాం, మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఇది మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. మైనస్ కామన్ తీస్తాం అనుకోండి ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో, అప్పుడు ఇది మైనస్ వస్తుంది. సో రెండింటికి మధ్యలో మైనస్ ఉంది, i minus 1 minus 2. నౌ ఫస్ట్ 1 ఒకటి తీసుకుంటాం. 1 is nothing but integration of 4x³ plus 2x by x into under root of x power 4 plus x² plus 1. సో ఈ మొత్తం ఒకటి తీసుకున్నా. నేను ఇందులో ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ దానిలో 1/x into 4x³ plus 2x by
అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఒకటి చేస్తాం. ఇక్కడ 1/2 మల్టిప్లై చేసినప్పుడు కూడా 1/2 ఉండాలిగా, ఇక్కడ 1/2, ఇక్కడ కూడా 1/2. సో 1/2 బయట రాస్తున్నాయి, ఇక్కడ అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇది ఫస్ట్ ఫంక్షన్. ఈ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి తెలుసు కదా, యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటూ వి డిఎక్స్. ఇది ఫస్ట్ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అప్పుడు ఫస్ట్ ఫంక్షన్ బయటికి తీయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఉంటుంది. సెకండ్ ఫంక్షన్ ఏంటి, ఇది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x³ బై 2x బై అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇది వస్తుంది. నో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఏ ఫార్మేట్ ఉంది, f'(x) బై f(x). అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f'(x) బై f(x) 2 రూట్ f(x). సో దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకు, సింపుల్గా 2 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది మనకు వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నా దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 1/2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఎలా ఉంది బయటికి తీసుకొస్తా 1/x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది కదా, ఈ మొత్తం టర్మ్ని నేను సమ్ ఎక్స్ అని అనుకుంటా, ఈ మొత్తం టర్మ్ని వై అని అనుకుంటా, ఇంత పెద్ద ఎవరు రాస్తారు, y ఇంటూ డివై మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఆఫ్ ఇది చేస్తే -1/x². సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఇంటూ dx. కానీ మనకి ఈ టర్మ్ ఇక్కడే వచ్చేసింది కదా, జస్ట్ రిప్లేస్ చేస్తే సరిపోతుంది. 1/2 ఇంటూ 1/x, ఈ మొత్తం టర్మ్ ఇక్కడే ఉంది కదా, 2 ఇంటూ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/x² ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది, దీని వాల్యూ ఎంత, 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డన్ ఇంటూ డిఎక్స్. కొత్తగా ఏం చేయలే, ఫస్ట్ ఇది చూపించేసిన, దాని తర్వాత డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసిన. ఈ టర్మ్ని వై అనుకుని, ఎందుకంటే ఇంత పెద్ద టర్మ్ని కాంప్లికేట్ ఎందుకు రాయడం అని. సో ఇప్పుడు ఏం చేద్దాం, 1 ప్లేస్లో ఇది మొత్తం టర్మ్ రాస్తా. అప్పుడు ఏమవుతుంది, ఇది 1, ఈ 2 మల్టిప్లై చేస్తే ఇది క్యాన్సిల్. సో ఈ టర్మ్ ఇంకా ఈ టర్మ్ సేమ్ ఉంటాయి, 2 క్యాన్సిల్ అయిపోయి మిగిలిపోయింది ఏంది, ఎక్స్, ఇది అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x, అదే ఆన్సర్. సో రాయండి అందరూ. ఇప్పుడు 1 ప్లేస్లో మొత్తం టర్మ్ రాసిస్తున్నా, 1/2 1/x ఇంటూ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² ఇంటూ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది రాసేస్తున్నాయి ఎలా ఉందో అలాగా, ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇంటూ dx. సో 1/2 మొత్తం మల్టిప్లై చేసిన లోపల 1/2 2 క్యాన్సిల్. సో 1/x అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1/2 ఈ 2 మళ్ళీ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇంటూ dx ప్లస్ మైనస్ ఆఫ్ అండర్ రూట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇంటూ dx. ఇది ప్లస్ ఇది మైనస్, ఈ 2 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ c. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఆప్షన్ చూడండి ఎక్కడ ఉందో, ఇది మనకి ఎక్కడ వచ్చింది, ఇది. సో ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ బి. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి, కాంప్లికేట్ ఉంటుంది ఈ ప్రాబ్లం. ఎంత సింపుల్గా చేస్తే అంత మంచిది. మెల్లమెల్లగా చేయండి, ఎక్కడ 1. సో దీన్ని ఇంటిగ్రేట్ చేయలేదు, అర్థమైంది కదా, ఫైనల్గా క్యాన్సిల్ అవుతుందని చెప్పి నేను ఫస్ట్ దీన్ని ఇంటిగ్రేట్ చేయకుండా లాస్ట్ వరకు ఉంచిన. ఇలా చేస్తే మనకు లాస్ట్లో ఆన్సర్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.